ఓకే, ఏ బార్ కి బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉండేటటువంటి యూనిట్ వెక్టార్. Yes, sir. నెక్స్ట్ పాయింట్, ఏ బార్ బి బార్ ఎన్ క్యాప్ అనేవి రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ యాంగిల్ అనేది 0 to 180 తీసుకోవాలి. తర్వాత ఏ బార్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ అనేది RHS అవుతుంది. ఏ బార్ క్రాస్ బి బార్ కనుక 0 బార్ అయితే ఏ బార్ అన్న 0 బార్ అవుతుంది, బి బార్ అన్న 0 బార్ అవుతుంది, లేదా ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ అని పిలుస్తారు, ఎందుకంటే సైన్ 0 0 కాబట్టి. ఏ బార్ క్రాస్ ఏ బార్ ఏమవుతుందంటే 0 బార్ అవుతుంది, అంటే క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ సేమ్ వెక్టార్స్ ఈజ్ నల్ వెక్టార్ అవుతుంది, బికాజ్ ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 0 డిగ్రీస్ ఉండడం వల్ల అలా జరుగుతుంది. Yes, sir. తర్వాత కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇది సాటిస్ఫై అవ్వదు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. ఒకవేళ ఈక్వల్ కావాలంటే మైనస్ పెట్టుకోవాలి, అంటే వెక్టార్స్ చేంజ్ చేసుకుంటే. దాని ప్రకారం క్రాస్ ప్రొడక్ట్ డెఫినేషన్ ప్రకారం సైన్ యాంగిల్ ఎంత వస్తుందంటే ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ ఏ బార్ ఇంటూ మోడ్ బి బార్. తర్వాత మైనస్ నెగేషన్ ప్రాపర్టీ ఎట్లా ఆపరేట్ అవుతుంది, రెండు మైనస్లు ఉంటేనేమో ప్లస్ అయిపోతుంది, ఒక మైనస్ ఉంటేనేమో మైనస్ ముందు పెట్టేసుకుంటాం. మైనస్ రాయటం ఇష్టం లేకపోతే ఏ బార్ క్రాస్ బి బార్ ని బి బార్ క్రాస్ ఏ బార్ రాసి సరిపోతుంది. 2 స్కేలర్స్ ఎల్ ఎమ్ తీసుకుంటే కనుక ఎల్ఎం మల్టిప్లై అవుతాయి ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లా, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా, రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. తర్వాత క్రాస్ ప్రొడక్ట్ కి డెటర్మినెంట్ ఫార్మాట్. తర్వాత ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా, సైడ్ లెంత్లు ఇచ్చినప్పుడు, సైడ్స్ ఇచ్చినప్పుడు, వెడ్సెస్ ఇచ్చినప్పుడేమో ఇది ఫార్ములా ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్. ఈ ఏరియా కనుక 0 అయితే దెన్ దే ఆర్ సెట్ టు బి కొలీనియర్. ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ సెట్ టు బి కొలీనియర్. ఏబిసిడి ఈజ్ ఏ పారలాగ్రమ్ అయితే కనుక ఈ ఏసీబీడీలు డయాగోనల్స్ ఉంటే ఆ డయాగోనల్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ మనకి ఏబిసిడి పారలాగ్రమ్ కి ఏరియాని ఇస్తుంది. ఒకవేళ ఏసీబీడీ అని కాకుండా డైరెక్ట్ గా వాటి వెక్టార్స్ ఇస్తే గనక, మెన్షన్ చేస్తే గనక, లైక్ D1 D2 అని మెన్షన్ చేస్తే గనక అప్పుడు హాఫ్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ D1 బార్ క్రాస్ D2 బార్ అవుతుంది. ఏ బార్ బి బార్ అనేవి ఎడ్జసెంట్ సైడ్స్ అయితే కనుక పారలాగ్రమ్ కి ఏ బార్ క్రాస్ బి బార్ దాని ఏరియా అవుతుంది. తర్వాత ఇవి వెక్టార్ ట్రైడ్ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ని ఫామ్ చేస్తాయి, అట్లాగే వాటి క్రాస్ ప్రొడక్ట్ కూడా రైట్ సిస్టమ్ ఫామ్ చేస్తాయి. ఒకవేళ లెఫ్ట్ సిస్టమ్ ఫామ్ చేస్తే కనుక ఏ బార్ బి బార్ సి బార్లు వాటి క్రాస్ ప్రొడక్ట్ కూడా సైక్లిక్ ఆర్డర్ లో లెఫ్ట్ సిస్టమ్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఏ బార్ బి బార్ ఏ బార్ క్రాస్ బి బార్ రైట్ సిస్టమ్ ఫామ్ చేస్తే బి బార్ క్రాస్ ఏ బార్ ఏమవుతుందంటే లెఫ్ట్ సిస్టమ్ ని ఫామ్ చేస్తుంది. తర్వాత మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ బార్ అప్లైడ్ ఆన్ క్యూ అబౌట్ ద పాయింట్ పి ఈస్ పిబి క్యూ బార్ క్రాస్ ఎఫ్ బార్. యూనిట్ వెక్టర్ బోత్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ బి బార్ ఈస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. తర్వాత వెక్టర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ లాంబ్డా తీసుకుంటే లాంబ్డాని యూనిట్ వెక్టర్ తో మల్టిప్లై చేయాలి. తర్వాత నార్మల్ వెక్టర్ టు ద ప్లేన్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ జనరేటెడ్ విత్ వెక్టర్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఈస్, అంటే ఏ బార్ బి బార్ సి బార్ అని 3 వెక్టర్స్ తీసుకున్నాము. ఆ మూడిటితోటి మనకు ఒక ప్లేన్ జనరేట్ అవుతుంటే కనుక ఆ జనరేట్ అయిన ప్లేన్ కి కూడా పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టర్ ఏదైతే ఉందంటే అది ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ అవుతుంది. సినాప్సిస్ 7. ఏ బార్ బి బార్ సి బార్ అనేవి పొజిషన్ వెక్టర్స్ గా తీసుకున్నాం 3 పాయింట్స్ కి. ఆ పాయింట్స్ ఏంటంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. అండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ సి టు ఏబి ఈస్, ఏదైతే లైన్ అని చెప్తాడో అది డినామినేటర్ లో రాయాలి మోడ్ ఏబి బార్. న్యూమరేటర్ లో ఏసీ బార్ క్రాస్ ఏబి బార్ రాసుకోండి, లేదా డైరెక్ట్ గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్మాల్ బి బార్ క్రాస్ స్మాల్ సి బార్ ప్లస్ స్మాల్ సి బార్ క్రాస్ స్మాల్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్ డివైడెడ్ బై ఏబి బార్ అంటే బి బార్ మైనస్ ఏ బార్. ఇక ఇది ప్లేన్ లో చెప్పుకున్నాం. x1 y1 z1 అనే పాయింట్ నుంచి ప్లేన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. అదే ఆరిజిన్ దగ్గర నుంచి గనక ప్లేన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్తే మోడ్ d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్. ప్యారల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ d1 మైనస్ d2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్. తర్వాత ఈ పాయింట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. 6th పాయింట్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒక లైన్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీవీ బార్ అని అడిగారంటే ఫ్రమ్ ది వెక్టార్ సి బార్, ఇంకో వెక్టార్ సి బార్ అడిగితే ఆ సి బార్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్న ఆర్ బదులు సి బార్ మైనస్ ఏ బార్ బై మోడ్ బి బార్ ఇంటూ క్రాస్ బి బార్ అని రాయాల్సి ఉంటుంది. ద లెంత్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఏ బార్ బి బార్ ఈజ్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ ఏ బార్. నెక్స్ట్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఏ బార్ అంటే A1 A2 A3 ఎలమెన్లలో చెప్పాడు. B1 B2 B3
ఇక్కడ కూడా ఎలిమెంట్లు డైరెక్షన్ వెక్టార్స్ గా తీసుకుంటాం జరిగింది. B1 B2 B3 అనేవి న్యూమరికల్స్. అప్పుడు రైట్ హ్యాండెడ్ ఎలిమెంట్లు కనుక రైట్ హ్యాండ్ సిస్టమ్ ఆఫ్ కోప్లానర్ నాన్ కోప్లానర్ వెక్టార్స్ నాన్ కోప్లానర్ వెక్టార్స్ నాన్ కోప్లానర్ వెక్టార్స్ అయితే కనుక అప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ డెఫినేషన్ ఏమవుతుందంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఎం బార్ క్రాస్ ఎన్ బార్. లాస్ట్ నుంచి రాసుకోండి. ఎల్ బార్ క్రాస్ ఎం బార్ ఇది ఫస్ట్, ఎం బార్ క్రాస్ ఎన్ బార్ సెకండ్, ఎన్ బార్ క్రాస్ ఎల్ బార్ థర్డ్. ఇవేమో A1 A2 A3 B1 B2 B3 C1 రెండు వెక్టార్లకి ఇచ్చింది. ఓకే, ఇలా రాసుకోవాలి. A1 A2 A3 B1 అంటే ఐజేకేల బదులు ఏం రాసుకోవాలంటే ఎం ఎన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది ఎల్ కాబట్టి ఎం బార్ క్రాస్ ఎన్ బార్ రాయాలి. ఇక్కడ మామూలుగా అయితే మనం ఏం రాస్తాం, ఎల్ బార్ రాస్తాం. కానీ వాడు రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అని నాన్ కోప్లానర్ వెక్టార్స్ అని చెప్పాడు కాబట్టి ఎం బార్ క్రాస్ ఎన్ బార్ రాయాలి. అంటే ఎల్ బార్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. అది ఎల్ఎంఎన్లు రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పినప్పటికీ కూడా మనం ఏం చేసామంటే ఏం రాయాలంటే ఇక్కడ ఎం బార్ క్రాస్ ఎన్ బారే రాయాలి. అంటే ఎం కి ఎన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టారే రాసుకోవాలి. నెక్స్ట్ లైన్ లో ఇక్కడ మామూలుగా అయితే ఏం రాస్తాం, ఐ బార్ రాస్తాం. డెట్ కనుక్కున్నప్పుడు జే బార్ రాస్తాం, కే బార్ రాస్తాం. ఐ బార్ బదులు ఏం రాయాలంటే ఎం బార్ క్రాస్ ఎన్ బార్, జే బార్ బదులు ఏం రాయాలంటే ఎన్ బార్ క్రాస్ ఎల్ బార్, కే బార్ బదులు ఏం రాయాలంటే ఎల్ బార్ క్రాస్ ఎం బార్ రాయాలి. తర్వాత నెక్స్ట్ ఐజేకే ఆర్ యూనిట్ ఆర్థోగోనల్ వెక్టార్స్ అయితే కనుక దెన్ ఐ బార్ క్రాస్ ఐ బార్ ఇజ్ ఈక్వల్ టు 0 బార్, జే బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ 0 బార్, కే బార్ క్రాస్ కే బార్ ఇజ్ ఈక్వల్ 0 బార్. ఐజేకి ఉంటే సైక్లిక్ ఆర్డర్ తెలిసిందేగా మీకు. ఒకవేళ రివర్స్ సైక్లిక్ ఆర్డర్ ఏదైనా మారితే మైనస్ కే బార్ పెట్టుకోవాలి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త నేర్చుకోండి. మామూలుగా అయితే ఏం చెప్తామంటే ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏం అవ్వాలి, ఏ బార్ డాట్ బి బార్ అవ్వాలి. ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. వాడు యాంగిల్ ఎంత అంటున్నాడు, యాంగిల్ వచ్చేసరికల్లా ఏదో చెప్తున్నాడు. ఒకసారి ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫోర్త్ రిజల్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ అండర్ magnitude whole square is equal to det of modulus of a bar dot b bar. ఇది ఏమొస్తుందంటేనమ్మా mod a bar వస్తుంది అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్, mod b bar వస్తుంది ఇంటూ sin theta వస్తుంది, where theta lies between the vectors a bar b bar and n cap వస్తుంది. n cap and హోల్ స్క్వేర్ చేయమన్నాడు. ఇక్కడ వాడు చెప్పినట్టుగా హోల్ స్క్వేర్ రాద్దాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ అంటే mod a bar mod b bar ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక mod a bar క్యాన్సిల్, అంటే స్క్వేర్ ఉంది కదా, ఇంకోటి ఉంటుంది అక్కడ. mod b bar క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుందంటే ఇంకో mod a bar మిగులుతుంది, స్క్వేర్ ఉండటం వల్ల ఇంకో mod b bar మిగులుతుంది, అండ్ సైన్ స్క్వేర్ థీటా. మోడ్లెస్ ఉండటం వల్ల ఏంటంటే మోడ్ ఎన్ క్యాప్ ఏమవుతుందంటే 1 అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జస్ట్ కాస్ థీటా మిగిలింది. కాస్ థీటా అంటే దీని నుంచి మనకి ఏమొస్తుందంటే దీని నుంచి mod a bar mod b bar సైన్ స్క్వేర్ థీటా వచ్చింది. సపోజ్ mod a bar mod b bar ని కాసేపు k అనుకుందాం. k ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయండి. k ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఈ k ని నేను ఈజ్ ఈక్వల్ టు అవతలకు పెట్టేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు అవతలకు పెట్టేస్తే అప్పుడు అంటే k ని తీసుకుంటాం, అది తీసుకుందాం అనుకున్నాం. కాసేపు k ని ఇక్కడ తీసుకున్నాం, ఇటు పక్కన తీసుకున్నాం. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ k కాస్ థీటా ఇటు తీసుకొచ్చేసాను. -1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అప్పుడు మనకి -k మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac. -4ac అంటే +4/2a 2 వచ్చింది. రావట్లేదుగా రిజల్ట్ 45 అని చెప్తున్నాడు.
ఒకవేళ 45 రాస్తే ఎంత వస్తుంది ఇక్కడ? 1/2 1/2. 45 రాస్తే 1/2 వస్తుంది, ఇక్కడ కూడా 1/2 వస్తుందా? 1/2 1/√2 వస్తుంది. అప్పుడు ఈ రెండు పాపం అనామకుల్లా మిగిలిపోతాయిగా. ఒకవేళ స్క్వేర్ తీసుకుంటే ఏమొస్తుంది? బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ థీటా అప్పుడు అవుద్ది. అంటే హోల్ స్క్వేర్ పెట్టండి. హోల్ స్క్వేర్ పెట్టి రాసుకోండి. హోల్ స్క్వేర్ పెట్టి రాసుకుంటే అప్పుడు ఏం మిగులుద్ది మీకు? సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ థీటా అవ్వాలంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఫార్ములా ఏంటి? 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే రెండు ఈక్వల్ అయ్యేది 45 డిగ్రీస్ దగ్గరే, అంటే ఎంతైనా తీసుకోవచ్చు. కానీ యాంగిల్ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి మనకి? ఇక్కడ యాంగిల్ 0 to 180 దాకా. 0 to 180 దాకా యాక్సెస్ అయ్యే వాల్యూస్ ఏంటి మనకి? ఒకటి 45, ఇంకోటి ఏంటి? π మైనస్ 45. అంటే ఎంత? 45 డిగ్రీస్ అండ్ 135 డిగ్రీస్, అంతేనా? 135 degrees. ఈ రెండు యాంగిల్స్ వస్తాయి. స్క్వేర్ పెట్టుకోండి, మిస్టేక్ పడింది ఇది. అర్థమైంది ఇది? Yes, sir. అంటే a క్రాస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a డాట్ b హోల్ స్క్వేర్ అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 45 డిగ్రీస్ అండ్ 135 డిగ్రీస్. 45 డిగ్రీస్ అవుతుంది లేదా 135 డిగ్రీస్ అవుతుంది. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ మనం అక్కడ డిలీట్ చేసాను చూడండి, ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఆ రిజల్ట్స్ ఇవి. ఈ ప్రింటింగ్ సరిగా లేదని తీసి అవతల పడేసాం. ఇది కూడా అవే. ప్రింటింగ్ సరిగా లేదని మనం ఫస్ట్ లో ఇక్కడ డిలీట్ చేసాం. ఇక్కడ చెప్పేటప్పుడు ఇక్కడ నుంచి తీసేసి రాశాను అనమాట. నెక్స్ట్ ఈ నోట్ చేసుకోండి. ఫార్ములా 1 ఇఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు xi బార్ yj బార్ zk బార్ అయితే గనక దెన్ ఆర్ బార్ క్రాస్ ఐ బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ z స్క్వేర్. ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. నేను ఆర్ బార్ అంటే ఈ వాల్యూ తీసుకున్నాను, ఐ బార్ చేస్తున్నాను. ఆర్ బార్ క్రాస్ ఐ బార్ చేస్తున్నాను. ఆర్ బార్ క్రాస్ ఐ బార్ అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ క్రాస్ ఐ బార్. అంటే ఈ రెండు క్రాసులు చేసినప్పుడు x ఇంటూ 0 బార్ వచ్చేసింది మనకి. ప్లస్ దీంతో మల్టిప్లై చేసినప్పుడు y ఇంటూ j బార్ క్రాస్ ఐ బార్ అంటే ఎంత? మైనస్ k బార్. j బార్ i jk అంటే మైనస్ k బార్ వస్తుంది కదా, మైనస్ k బార్. తర్వాత z ఇంటూ k బార్ క్రాస్ ఐ బార్ అంటే ఎంతమ్మా? j బార్ మైనస్ j బారా? ki సైక్లిక్ ఆర్డర్ లోనే ఉంది అంతేనా? ki అంటే ఎంత వచ్చింది ఇప్పుడు దీని వాల్యూ? అంటే jz బార్ zj బార్ అంతేనా? zj బార్ మైనస్ yk బార్ అని వచ్చింది. zj బార్ మైనస్ yk బార్ అని వచ్చింది దీని వాల్యూ. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ అంటున్నాడు కాబట్టి హోల్ స్క్వేర్ చేయడానికి బిఫోర్ మ్యాగ్నిట్యూడ్ వేసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే రూట్ ఆఫ్ z స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని వస్తుంది. దీన్ని స్క్వేర్ చేయమన్నాడు కాబట్టి ఆర్ బార్ క్రాస్ ఐ బార్ హోల్ స్క్వేర్ అంటున్నాడు కాబట్టి ఆర్ బార్ క్రాస్ ఐ బార్ హోల్ స్క్వేర్ అంటే ఈ రూట్ పోతుంది, z స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఆర్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇది అట్లాగే రిమైనింగ్ వాల్యూస్ కూడా. రిమైనింగ్ వాల్యూస్ ఆర్ బార్ క్రాస్ జే బార్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఆర్ బార్ క్రాస్ కే బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆర్ బార్ క్రాస్ ఐ బార్ మైనస్ ఆర్ బార్ డాట్ ఆర్ బార్ క్రాస్ జే బార్ చేస్తే ఎంత వస్తుంది? ఇది మధ్యలో డాట్ గా సార్, డాట్ డాట్. ఇప్పుడు ఆర్ బార్ క్రాస్ ఐ బార్ అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? ఆర్ బార్ క్రాస్ ఐ బార్ డాట్ ఆర్ బార్ క్రాస్ జే బార్ అడుగుతున్నాడు. ఆర్ బార్ క్రాస్ ఐ బార్ అంటే జెడ్ జే బార్ మైనస్ వైకే బార్ అని వచ్చిందిరా.
తర్వాత ఆర్ బార్ క్రాస్ జే బార్ ఎంత వచ్చింది? ఇక్కడ జే పెట్టండి. ఇక్కడ జే పెడితే జేజే 0 అయిపోయింది. ఐజే ఎంత వచ్చింది? కే వచ్చిందా? ఎక్స్ కే బార్ వచ్చిందా? అంతేనా? ఎస్ సార్. ఇక్కడ జే బార్ పెట్టండి. చేయండి సార్. ఇప్పుడు ఐజే XK అంటే కే బార్ వచ్చింది. ఎక్స్ కే వచ్చింది. జేజే 0 అయిపోయింది. కేజే ఎంత అయింది? మైనస్ అయింది. అంటే మైనస్ జెడ్ ఐ బార్. ఇప్పుడు రెండింటికి డాట్ ప్రొడక్ట్ అన్నాడు వీడు. డాట్ ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి డాట్ ప్రొడక్ట్ చేద్దాం. డాట్ ప్రొడక్ట్ ఎంత వస్తుంది? జేకే ఎంత అయింది? 0 అయిపోయింది. పర్పెండిక్యులర్ కాబట్టి జేకేలు 0 అయిపోయింది. జే ఐ ఎంత వచ్చింది? జే 90 వచ్చి మైనస్ జెడ్ స్క్వేర్ వచ్చింది. అంతేనా? మైనస్ జెడ్ స్క్వేర్. ఐగా సార్ అది ఇదేమో జే ఇదేమో 90 కూడా 0 అయిపోయిందిగా. అవును. జేకే 0 జేఐ 0 కేవలం ఏది మిగులుతాయి మనకి? జస్ట్ మైనస్ వైజెడ్ సేమ్ ఉన్నాయి మాత్రమే మిగులుతాయి కదా, అంతే కదా. మా డాట్ ప్రొడక్ట్ లో సేమ్ ఉన్నాయి మిగులుతాయి. సేమ్ ఏమున్నాయి? ఎక్స్ కే బార్ ఉంది, మైనస్ వైకే బార్. కాబట్టి మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే మైనస్ ఎక్స్ వై అనేది రిజల్ట్ వస్తుంది. మైనస్ ఎక్స్ వై. ఓకే, గుర్తుంటాయి రిజల్ట్స్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఐ బార్ వైజే బార్ జెడ్ కే బార్ అయితే కనుక ఆర్ బార్ క్రాస్ ఐ బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఆర్ బార్ క్రాస్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఆర్ బార్ క్రాస్ కే బార్ హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఆర్ బార్ క్రాస్ ఐ బార్ డాట్ ఆర్ బార్ క్రాస్ జే బార్ ఎంత వస్తుంది? మైనస్ ఎక్స్ వై. అలాగే మిగతావి కూడా చెప్పండి. ఆర్ బార్ క్రాస్ జే బార్ డాట్ ఆర్ బార్ క్రాస్ కే బార్ ఎంత వస్తుంది? మైనస్ వైజెడ్. ఆర్ బార్ క్రాస్ కే బార్ డాట్ ఆర్ బార్ క్రాస్ ఐ బార్ ఎంత వస్తుంది? మైనస్ జెడ్ఎక్స్. జెడ్ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా చూడండి. నెక్స్ట్ ఫార్ములా, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఎనీ వెక్టార్. అంటే ఎనీ వెక్టర్ అంటే ఎలా తీసుకోవచ్చు అంటే ఏ బార్ ని ఎక్స్ఐ బార్ వైజే బార్ జెడ్కే బార్ ఇట్లా తీసుకోవచ్చు. ఇందాక మనం ఎక్స్ తీసుకున్నాం చూడండి, అట్లా తీసుకోవచ్చు. ఎనీ వెక్టర్ అంటే ఇంకోటి ఏదో అనుకోబాకండి. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకోవచ్చు అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అని తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ బార్ క్రాస్ ఐ బార్ హోల్ స్క్వేర్ ఎంత వస్తుందో మీరు చెప్పగలుగుతారు. ఎంత చెప్పండి? వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇది అంతేనా వచ్చేది? వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? జేతో ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుందా? అంతేనా? ఏమ్మా వాటికి స్క్వేర్లు పెడతాం మిస్టేక్ సార్? అయ్యి వీడు పెట్టలేదు. పెట్టల ప్రింటింగ్ మిస్టేక్. పెట్టాలి, పెట్టకపోతే రాదు అక్కడ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ ఏ బార్ క్రాస్ కే బార్ హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చిందా? 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వచ్చింది. అంటే ఏ స్క్వేర్ అనొచ్చు కదా దీన్ని. దీని నుంచి మోడ్ ఏ బార్ స్క్వేర్ ఎంత వస్తుందంటే మోడ్ ఏ బార్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే సింపుల్ గా 2 మోడ్ ఏ బార్ స్క్వేర్. నెక్స్ట్ తర్వాత రిజల్ట్ చూడండి. ఫర్ ఎనీ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్. ఏవో 2 వెక్టార్లు తీసుకున్నాడు ఈసారి, ఏ బార్ బి బార్. ఇది ఆల్రెడీ చేసినట్టున్నారు మనం ఇందాక. లెగ్రాంజెస్ ఐడెంటిటీ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ అను ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ అయితేనేమో 45 degrees వస్తుందని చెప్పాము ఇందాక రిజల్ట్ లో. ఇప్పుడు దీన్నే కాస్త మార్చాడు. ఇప్పుడు ఈ రిజల్ట్ నాకు తీసుకెళ్తే నెక్స్ట్ వచ్చింది. అర్థమైందా? సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా 1 అయిందనమాట. ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఏముంటుందంటే ఈ బ్రాకెట్ లో ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది. ఓకే,
సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా 1 అయింది కాబట్టి ఇది రాయలే వాడు. ఇది రాయకుండా మోడ్ ఏ స్క్వేర్ మోడ్ బి స్క్వేర్ అని రాశాడు. ఓకే, ఎస్ సార్. ఏమా గుర్తుంటుంది ఈ రిజల్ట్? ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే మోడ్ ఏ బార్ మోడ్ బి బార్. లెగ్రాంజెస్ ఐడెంటిటీ అంటారు దీన్నే. ఇక్కడ ఈ టర్మ్ ని ఈక్వల్ టు అవతల తీసుకెళ్లారు అనుకోండి, ఈక్వల్ టు అవతల తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఎంత వస్తుంది మీకు? ఇదిగో ఈ రిజల్ట్, నెక్స్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ నెక్స్ట్ రిజల్ట్ దీన్ని ఎట్లా రాసాడు అంటే ఇట్లా రాసాడు అనమాట. ఇప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ దీనికి డెట్ ఏడి మైనస్ బీసీ చేస్తాంగా మనం. డెట్ వచ్చినప్పుడు మ్యాట్రిక్స్ లో ఏడి మైనస్ బీసీ చేస్తాంగా, ఏడి మైనస్ బీసీ లాగా. ఇదంతా ఒకటే క్వాంటిటీ, అన్ని డాట్ ప్రొడక్ట్. ఓకే, ఇది మోడ్ ఏ స్క్వేర్ రా, మోడ్ ఏ స్క్వేర్, ఇదేమో మోడ్ బి స్క్వేర్. మైనస్ మోడ్ ఏ స్క్వేర్ ఇదేమో ఏ బార్ డాట్ బి బార్, ఇదేమో ఏ బార్ డాట్ బి బార్, ఇదేమో మోడ్ బి స్క్వేర్ మోడ్ బి స్క్వేర్. అప్పుడు ఇదేగా వచ్చేది రిజల్ట్ మనకి, అంతేనా? నెక్స్ట్, ఫర్ ఎనీ వెక్టార్ ఏ బార్ బి బార్ సి బార్, ఫర్ ఎనీ 3 వెక్టార్స్ తీసుకున్నాడు. ఏ బార్ బి బార్ సి బార్, ఏ వెక్టార్ అయినా సరే 3 వెక్టార్స్ తీసుకుని ఏ బార్ క్రాస్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఆఫ్ సి బార్, ఇది 0 బార్ అవుతుంది. ఏమవుతుంది? 0 బార్ ఏమవుతుంది మరి? 0 బార్. సైక్లిక్ ఆర్డర్ లో మీ ఇష్టం. ఇప్పుడు ఎలా దీన్ని ప్రూవ్ చేయాలి సార్ అంటే, ఇప్పుడు దూరంగా ఉన్న దాంతో మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేసేయండి, పర్లేదు. ఎంత వచ్చింది చెప్పండి? మల్టిప్లై చేస్తే ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్, అంతేనా? తర్వాత నేను నెక్స్ట్ ఏం వస్తుందమ్మా? బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్. తర్వాత ఏమొస్తుందమ్మా? ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ సి బార్ క్రాస్ బి బార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఏ బార్ క్రాస్ బి బార్ అను మన బి బార్ క్రాస్ బి బార్ అను బి బార్ క్రాస్ ఏ బార్ క్యాన్సిల్. అట్లాగే మన ఏ బార్ క్రాస్ సి బార్ అను సి బార్ క్రాస్ ఏ బార్ క్యాన్సిల్. అట్లాగే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మన దగ్గర? బి బార్ క్రాస్ సి బార్ అను సి బార్ క్రాస్ బి బార్ క్యాన్సిల్. ఓవరాల్ గా మిగిలింది ఏంటంటే 0 బార్. ఓకే, ఇప్పుడు వెక్టార్ ఏరియా తెలిసిందేగా మీకు, ఇది వెక్టార్ ఏరియా. రైట్, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ క్రాస్ ట్రిపుల్ ప్రొడక్ట్ లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ చేశాను. ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ద వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ హూజ్ ఎడ్జెస్ ఆర్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఒకసారి గుర్తు చేసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ ఫార్ములా ఏంటి? బాక్స్ ఏబిసి. ఇప్పుడు మనకి 2 రకాల ఫిగర్లు ఉంటాయి. వాడు ఏమేమి అడుగుతాడు చెప్పండి? ఒకటి టెట్రాహెడ్రాన్ అడుగుతాడా? పిరమిడ్ లాంటిది ఒకటి ఉంటది, అది అడిగితే ఏం చెప్పాలి? బాక్స్ 1/6 బాక్స్ అని చెప్పాలి, అంతేనా? పిరమిడ్ దానికి ఏమో 1/6 బాక్స్ అని చెప్పాలి, మామూలు దానికి ఏమో బాక్స్ అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు మరి మీరు? బాక్స్ ఆఫ్ ఏబిసి. బాక్స్ ఏబిసి సొల్యూషన్ అని రాయండి. ఇక్కడ ఏ బార్ బి బార్ సి బార్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఏ బార్ ఒక వెక్టారు, తర్వాత బి బార్ ఒక వెక్టారు అండ్ సి బార్ ఒక వెక్టారు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు వీటిని ఏమంటున్నాడు? హూజ్ ఎడ్జెస్ ఆర్ అంటున్నాడు. హూజ్ ఎడ్జెస్ ఆర్, ఎడ్జెస్ అంటున్నాడు కాబట్టి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3 4, బి బార్ ఏమో 1 2 -1, సి బార్ ఏమో 3 -1 2. ఇప్పుడు వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఎంత వస్తుందమ్మా? 2 ఆఫ్ 4 - 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ఆఫ్
2 plus 2 plus 3 3 తర్వాత plus 4 of ప్లస్ 4 ఆఫ్ ఎంత -1 -1 -6 -6 అంటే ఎంత వచ్చింది 3 2s are 6 ఇది 5 3s 15 minus -28 20 ఇదేమో 21 -7 -28 21 -28 అంటే -27 వచ్చింది -7 వచ్చింది అంతేనా yes sir -7 అంటే +7 తీసుకుంటాం వాల్యూమ్ yes sir నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సింక్ అవ్వలేదా ఈ 3 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి సేమ్ మోడలే ప్యారలల్ పైప్ అన్నా కూడా తర్వాత ఇప్పుడు మనం ప్రాబ్లం చేసే ఏంటా ప్రాబ్లం volume of parallel bypass ఇదేనా ఇచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోమా చేయండి త్వరగా చేయండి ఇది కూడా ప్యారలల్ పైపేగా ఇది కూడా ప్యారలల్ పైప్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి త్వరగా వాటి ఆన్సర్లు చెప్పండి నాకు సాల్వ్ చేసి పీ కనుక్కోవాలి ఫస్ట్ ప్రాబ్లం 3 ప్రాబ్లమ్స్ ఇవి ఒకటే మోడల్లో p వాల్యూ 4 వచ్చింది సార్ p వాల్యూ 4 వచ్చింది ఫిఫ్త్ లో ఫస్ట్ దా ప్యారలల్ పైప్ హూజ్ ఎడ్జెస్ ఆర్ ఎడ్జెస్ ఇచ్చాడు ఫస్ట్ ఇది 110 ఇంకోటి 3 -10 ఇంకోటి 03p డెట్ వాల్యూ 0కి ఈక్వల్ చేద్దాం 1 ఆఫ్ -p వచ్చింది -1 ఆఫ్ 3p వచ్చింది అంతేనా ఇదేమో -p -3p is equal to 0 110 3 -10 03p -p మైనస్ వచ్చి డెట్ వాల్యూ 0 అవ్వదుగా మనమే కనుక్కోవాలి డెట్ వాల్యూ 0 రాయబాకండి డెట్ 0 అంటే ప్యారలల్ పైప్ 0 అయిపోయినట్టే ఈజ్ ఈక్వల్ టు 16 ఇచ్చాడు కదా వాడు వాల్యూమ్ వాడు ఇచ్చాడు సార్ ఆడే ఇచ్చాడా 16 అని వాడిస్తేనేమో అది తీసుకోండి 16 -4p is equal to 16 అంటే ఎంత p ఎంతమ్మా -4 కాబట్టి 4 అదే మోడ్లెస్ పెట్టుంటాడులే yes sir దీనికి మోడ్లెస్ పెట్టుకోవాలి కదా మీరు వాల్యూమ్ కి ప్రతి స్టెప్ లో మోడ్లెస్ పెట్టుకోవాలి -4p వచ్చినా +4p తీసుకోవాలి is equal to 16 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 4 వచ్చు ఒకవేళ వస్తే -4 కూడా ఉంటుంది వాడు -4 ఇవ్వలేదు +4 ఇచ్చాడు కాబట్టి +4 తీసుకున్నాం ఓకే yes sir నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి ద వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్ రిప్రజెంటెడ్ విత్ ఈజ్ 15 ఇచ్చాడు ఈసారి ఆన్సర్ 15 ఈ వెక్టార్స్ ఏమో ఒక వెక్టార్ ఏమో ఇది సెకండ్ వెక్టార్ దిస్ వన్ థర్డ్ వెక్టార్ దిస్ వన్ చేసి లాంబ్డా ఎంత వచ్చింది చెప్పండి ఏమ్మా సార్ వాయిస్ ఏం వినపడతలేదు సార్ కట్ అవుతుంది బాగా లాగ్ అవుతుంది వాయిస్ వినపట్టలేదా వినపడుతుంది త్వరగా చేసి ఫినిష్ చేసేయండి టైం అయిపోవచ్చు
లాస్ట్ 10 నిమిషాలు అలాగే వస్తుంటది, డిస్టర్బెన్స్ లాగా వస్తుంటది. మళ్ళీ కనెక్ట్ అయింది సార్ ఇది నాకు. కరెక్ట్ అయింది. కొద్దిగా ఈ వెదర్ కూడా కాస్త బాగా వరుణ దేవుడు మన మీద కరుణ చూపిస్తున్నట్టున్నాడు. రోజు రాత్రి అంతా పడింది, మళ్ళీ పగలు కూడా మొదలు పెట్టింది. పడుతున్నా ఇప్పుడు కూడా అక్కడ ఏమ్మా చంద్ర? లైట్ గా జల్లు సార్, లైట్ గా జల్లు పడుతుంది సార్. పూల జల్లు పడుతుందా? ఆగకుండా పడుతుంది సార్, పొద్దు నుంచి రాత్రి కూడా పడింది. పడుతూనే ఉంది ఇక్కడ కూడా. ఇది చాలా బాగా నిద్రపోవాలనిపిస్తా ఉంటుంది. తినంగానే హాయిగా బాగా ఏసీ, దేవుడు ఏసీ ఆన్ చేయగానే మనకు కూడా నిద్ర వస్తుంటుంది. ఇది డేంజర్ టైం వేస్ట్ చేసుకోబాకండి, బాగా ట్రై చేస్తా ఉండండి ప్రాబ్లమ్స్. ఒక టాపిక్ పెట్టుకోండి, డైలీ ఒక టాపిక్ పెట్టుకుని దాని మీద ఎన్ని బుక్స్ అయితే మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయో అవన్నీ చేయండి. అవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా మీకు కాస్త దాని మీద కమాండింగ్ రాలేదు అనుకున్నారనుకోండి, ఆ టాపిక్ మీరు రెడీగా ఉన్నప్పుడు నాకు చెప్పండి. చెప్తే ఆ టాపిక్ సంబంధించిన ఎగ్జామ్ లింక్ ఇస్తాను మీకు. ఎగ్జామ్ రాత్రి కదా, దానిలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి చెప్తాం. టాపిక్ వైజ్ గా లింక్స్ ఇస్తాను. ఎగ్జామ్ రాస్తా ఉండంటే మీరు కాస్త మీకు బెనిఫిట్ అవుతా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ టాపిక్ వైజ్, దానిలో రాని ఉంటే డిస్కస్ చేద్దాం. బాగా హార్డ్ వర్క్ చేయాలి ఈ టైంలో. ఇంకా చివరికి వచ్చేసింది, ఇంకా వాడు ఆగడు. ఈ వ్యాక్సిన్ కూడా ఏదో రెడీ అయింది అంటున్నాడు. ఇంకా పోస్ట్ పోన్ లాంటివి ఉండవు మనకి. ఇంకా లాస్ట్ మూమెంట్ లో గట్టిగా పట్టుకోవాలి. ఇంకా డే అండ్ నైట్ మీరు చదవాల్సిన టైం వచ్చింది. చదవండి గట్టిగా. ఇంకా లాస్ట్ అటెంప్ట్ ఇంకా పెడతాడు వాడు, పెట్టకుండా ఉండడం. ఓకేనా? రెడీగా ఉండండి. ఒక టాపిక్ పట్టుకొని డైలీ చేస్తా ఉండాలి. ఇప్పుడు చేశారా? 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారా? -1 వచ్చింది సార్. అది ఇది సెకండ్ దానికా? సార్. నీకెంత వచ్చిందమ్మా కార్తీక్? కార్తీక్ కార్తీక్ కబీర్ నీకెంత వచ్చిందమ్మా సెకండ్ బిట్కి? చేయలేదు సార్. చెయ్యి, చేస్తాను. త్వరగా చెయ్యి. డెట్ ఈక్వల్ టు 15కి ఈక్వల్ చేసుకో, వస్తుంది. -1 వచ్చిందమ్మా చంద్ర. సార్ ఇది ఎలా వచ్చిందంటే 1 - 2 3 3 1 4 -2 -1 వచ్చింది సార్. 0 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చాడు రా. 15 ఇచ్చాడు కాబట్టి 1 of lambda minus 0 plus 2 of 3 lambda plus 8 plus 3 of 0 plus 2 is equal to 15. Lambda చూస్తే 6 7 7 lambda, కాన్స్టెంట్ చూస్తే 16, ఇది 6 22 is equal to 15. 7 lambda is equal to 22 అటు వెళ్ళిపోతే -7. -1 వచ్చింది అంతేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా చేయండి. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? మళ్ళీ ప్యారలల్ పైపే. వెక్టార్స్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ వెక్టార్ -23i ప్లస్ ఆల్ఫా k అని ఇచ్చాడు. సెకండ్ వెక్టార్ 3j - k అని ఇచ్చాడు. థర్డ్ వెక్టార్ 2i j - 15k. అండ్ దీని ఆన్సర్ ఎంత ఇచ్చాడంటే ఆన్సర్ 546 ఇచ్చాడు. చాలా పెద్ద వాల్యూ ఇచ్చాడు మీకోసం. కానీ ఆన్సర్ ఇక్కడ నెంబర్స్ కూడా పెద్ద పెద్దయే ఉన్నాయి కదా. 23 44 పెద్ద నెంబర్లు ఇవి. జాగ్రత్త చేయండి. ఒక్కోసారి ఇట్లా ఇస్తుంటాడు ఇసిగిచ్చి
సింపుల్ క్వశ్చనే ఇసిగిస్తుంటాడు. -23 జే లేదు, ఇదేమో ఆల్ఫా, ఇదేమో ఐ లేదు, J3 K ఏమో -1, ఇదేమో 2, ఇది 1 -15. ఇది డెట్ వాల్యూ ఎంత అన్నాడు? 546. 546 అంటే ఎంత వస్తుంది? -23 మల్టిప్లై చేయబాకుండా 3 15s -45 +1 0 రాదు. ఆల్ఫా వెరీ గుడ్. 0 ఇది -6 ఇది = 546. ఇది ఎంతరా? -23 -44 1012 మల్టిప్లై చేస్తే -6 ఆల్ఫా = 546. 6 టేబుల్ పోయిద్దాం చూడండి. 2 టేబుల్ తీసేయండి ఫస్ట్. 22 3 2 టేబుల్ అంటే 2 2s 7 times 3 times 3 టేబుల్ పోయిద్దా? అదా 3 టేబుల్ 22 టేబుల్ ఇక్కడ 23 ప్రైమ్ నెంబర్ ఇది 23 ఇది పోదు. 22 రాదు. ఇది 3 టేబుల్ ఇది 9 3 ఇది పోద్ది 3 టేబుల్ లో పోట్ల మైనస్ అయింది. 273 లోంచి తీసేయండి. ఇది ఎంత వచ్చిందో 23 22 ఎంత? 4 4 6 10 6 506 వచ్చాయి. yes sir ఇదేమో -6 ఆల్ఫా. Yes, sir. 506 లో ఇది తీసేయండి. -3 7 3 ఇదేనా? ఆహా 13 లో 6 పోతే ఎంత? 7 13 లో 6 పోతే ఎంత? 7 sir 6 లో 3 తీసేయండిలే. 6 లో 3 తీసేస్తే 3 10 లో 7 పోతే మళ్ళీ 3 ఇక్కడ 4 ఉంటుంది. 233 వచ్చింది. మైనస్ క్యాన్సిల్. 233 ఆల్ఫా 233 అంటే 6 8 వచ్చింది. ఇది 2 టేబుల్ పోతే 2 టేబుల్ పోదు. ఆల్ఫా = 233/6. 3 సార్ అది 6 కాదు 3 అది 6 ఏది? క్యాన్సిల్ చేశాను 3 టేబుల్ పోద్దా? 6 కాదు సార్ 3 అక్కడ 6 కాదు ఆ 3 డబల్ చేయండి. దీన్ని డబల్ చేస్తే 466/6 ఇచ్చాడు. ఇది ఇచ్చాడు 4th ఆప్షన్ ఇచ్చాడు. ఓకే yes sir నెక్స్ట్ ఈవినింగ్ క్లాస్ లో క్రాస్ ప్రొడక్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే సింక్ అవ్వలేదు. ఓకే మరి ఎండ్ చేస్తున్న మీటింగ్. ఈవినింగ్ క్లాస్ లో మళ్ళీ ప్రాబ్లమ్స్ చేద్దాం క్రాస్ ప్రొడక్ట్స్ పైన. తర్వాత మళ్ళీ ట్రిపుల్ ప్రొడక్ట్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్, క్రాస్ ప్రొడక్ట్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్, థియరీ. ఇట్లా మీరు ఫార్ములాస్ డే బై డే రెగ్యులర్ గా చదువుకుంటా ఉండండి. ఓకే బాయ్. yes sir